జీవితంలో ఆదర్శం చాలా ముఖ్యం మరి. అది. అంతేగాని ఎలా పోతే గంతలేయటం కాదు మరి. టాలీవుడ్‌లో లాగా లేదా బాలీవుడ్ లాగా ఓ పిల్ల అదేంటి నా ఇంక చూస్తున్నావు ఏహే ఎవరి డప్పులో మోగించండి ఏహే అది అంతే సినిమా లైఫ్ అలా కాదయ్యా. నిజం లైఫ్కిను పిక్చర్ రియల్ లైఫ్కిను చాలా తేడా ఉంటుంది. వెళ్ళి జనాలు 300 రూపాయలు ఇట్టు 200 రూపాయలు టికెట్ కొనేసుకుని ఆ సినిమా చూసి తెగ ముచ్చట పడిపోయి అబ్బో దాంట్లో లీలలు అయిపోయి వచ్చేస్తారు. వచ్చేసినాక టికెట్ని చించేస్తారు. అర్థమైందా? లేకపోతే డస్ట్బిన్లో పడేస్తారు. అది ఓకే సరే. ఈ మధ్యన ఈ టికెట్లు కూడా వచ్చేసినాయి కాబట్టి అవి ఎక్కడ అది ఈ డస్ట్బిన్లో వెళ్ళిపోద్ది. అది మరి రాజకీయంలో నిజం జీవితం చాలా తేడా ఉన్నాయా. అది మరి రాజకీయం వాళ్ళు మరి జనాలంతా ఆదర్శంగా తీసుకుని ఓట్లు వేస్తారు మరి. అది ఇప్పుడంతా 33 రిజర్వేషన్ అంట. 33 రిజర్వేషన్ మరి మగవాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకేం లేదు. వాళ్ళకి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయమా? మరి జనాలు నిర్ణయించాలి మరి. డెమోక్రసీ కంట్రీ ఇది అసలు. భారతదేశంలో పెద్ద గొప్ప డెమోక్రసీ కంట్రీ. అబ్బో 2 స్టెప్పులు 3 స్టెప్పులు వేసేస్తే ఈ జనాలు రెచ్చిపోయి అబ్బో ఏమి లేలేస్తున్నారండి బాబు. బ్యానర్ల మీద బ్యానర్లు, రేడియోల మీద రేడియో 33 రిజర్వేషన్లు 33 రిజర్వేషన్లతో ఆడవాళ్ళకంట బాగా వాళ్ళకి మర్యాద ఇవ్వాలంట. ఏమని మరి మగవాడికి మర్యాద ఎవరు ఇచ్చారు మరి? ఎవరు ఇస్తున్నారు? బస్సులో ఏమో ఎక్కితేమో సీట్లు మా సీట్లు లే అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మగవాడు టికెట్ కొనుక్కుని ఫ్రీ బస్ ఎక్కడైతే ఉందో ఆడు నుంచోళ్ళలాగా ఆడంటాడు. ఆడేమో దద్దమ్మా లేకపోతే గాజులతో కూర్చున్నాడు. అది ఇదంతా చాలా వినాశ బుద్ధి వినాశకాలం అంతేగాని సరే ఇది మంచి పద్ధతి కాదు. ఈ ఒక ఆయనేమో 75 సంవత్సరాలు వచ్చినా కూడా నేను కుర్చీ వదిలిపెట్టను పిల్లోడు లేట అంటాడు. నేను కుర్చీ వదిలిపెట్టను. మీరు టాఫీ ఇచ్చినా నేను కుర్చీ వదిలిపెట్టను. ఏంది లొల్లి ఇది? దిమాకు ఉండాలి కత్తి. మనం ఏం మాట్లాడాం అసలు, ఏం చెప్తున్నాం అసలు కనీసం ఆలోచించాలయ్యా. ఊరిని భగవంతుడు మనకి మానవుడికి నోరిచ్చాడు అంత అదుపులో పెట్టుకోమని. అంతేగాని ఓకే లొడ వాగటానికి కాదు. అది సర్లే ఎక్కువ అయిపోతే మన జనాలకి బోర్ అయిపోద్ది.